వెల్కమ్ టు సిటీ న్యూస్ మంచిర్యాల. నేను మీ గడ్డం అనిల్. ముందుగా హెడ్లైన్స్. బెల్లంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై భౌతిక దాడులు చేస్తున్న కాంగ్రెస్ గూండాలు. బెల్లంపల్లి నియోజకవర్గ టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. దండపల్లి మండలం సెకండరీ పాఠశాల డైనింగ్ హాల్ నిర్మాణ 18 లక్షల బిల్లులు కాంట్రాక్టర్కు చెల్లించని అధికారులు. పాఠశాలకు తాళం వేసి మందు డబ్బాతో బైఠాయించిన ఎస్ఎంసీ చైర్మన్ భర్త తిరుపతి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈ నెల 21, 22 తేదీల్లో నిర్వహించే మంచిర్యాల జిల్లా సిపిఐ 4వ మహాసభల పోస్టర్ల విడుదల. బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల పరిధిలో టీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రోద్బలంతో కాంగ్రెస్ నాయకులు వీధి రౌడీలుగా ప్రవర్తిస్తూ భౌతిక దాడులకు దిగుతున్నారని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆరోపించారు. మంచిర్యాల జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీఆర్ఎస్ కార్యకర్త గణేశుణ్ణి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పరామర్శించి మాట్లాడారు. బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గంలో గడ్డం ఫ్యామిలీకి చెందిన ఎమ్మెల్యేలు గెలిచినప్పటి నుండి కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు రౌడీల్లా ప్రవర్తిస్తూ ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలపై భౌతిక దాడులు చేస్తున్నారని, పాత బెల్లంపల్లికి చెందిన గణేష్ అనే టీఆర్ఎస్ కార్యకర్తపై మాజీ జెడ్పీటీసీ కారుకూరి రామచందర్ అనుచరులు దాడి చేసి తీవ్రంగా గాయపరచడం జరిగిందని, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని అన్నారు. ఎన్నికల్లో విజయం సాధించడం, అపజయం పొందడం శాశ్వతం కాదని, అధికారంలోకి వచ్చినంత మాత్రాన ఏకపక్షంగా దుశ్చర్యలకు దిగడం మంచిది కాదని ప్రజలన్నీ గమనిస్తున్నారని అన్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ కాంగ్రెస్ నాయకుల, కార్యకర్తల అనుసరిస్తున్న వ్యవహార శైలిపై విచారణ జరిపి బాధితులకు తగిన న్యాయం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పల్లె భూమేష్, పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం, రవీందర్, తిరుపతి, రాజు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాలో 3 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. మరి ఈ గడ్డం ఫ్యామిలీకి కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇచ్చిన తర్వాత చెన్నూరు నియోజకవర్గం కావచ్చు, అటు బెల్లంపల్లి నియోజకవర్గంలో మరి ఈరోజు ఆగడాలు ఎక్కువైనాయి. ప్రతి మండలంలో, బెల్లంపల్లి నియోజకవర్గంలో ప్రతి మండలంలో మరి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు స్థానిక ఎమ్మెల్యే వినోద్ గారి అండ చూసుకొని మరి అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. బెల్లంపల్లి మండలంలో, పాత బెల్లంపల్లి గ్రామంలో మరి గణేష్ అనే ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తపై రాత్రి ఏదైతే కాంగ్రెస్ గుండాలు, అక్కడ ఉన్నటువంటి మాజీ జెడ్పీటీసీ రామచంద్ర అనుచరులు మరి వారిపై దాడి చేయడం, వారిని, వారి తల్లిని, వాళ్ళ కుటుంబాన్ని విపరీతమైనటువంటి మరి దాడి చేసి మారణాయుధాలతో దాడి చేసినటువంటి సందర్భం మరి ఈరోజు కనబడుతున్నది. ఒక బెల్లంపల్లి కాదు, అక్కడ కన్నెపల్లి మండలంలో, అటు వేమనపల్లి మండలంలో, ఈ మండలాలలో కూడా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఏదైతే ఉన్నదో ముఖ్య అనుచరులమని చెప్పుకుంటున్నటువంటి నాయకులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తే పోలీస్ వ్యవస్థ, అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ప్రేక్షక పాత్ర వహిస్తున్నది. కాంగ్రెస్ వాళ్ళు ఏది చెప్తే అది చేస్తున్నారు. వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళు దాడులు చేసి ఉల్టా కేసులు పెట్టిస్తే మరి వాళ్ళు చోద్యం చూసినట్టు మరి వాళ్ళు మరి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులు ఇవాళ పూర్తిగా 100కు 100% మనమే చాలా సంవత్సరాల నుంచి మేము రాజకీయాలలో ఉన్నాం. గత 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఎన్నో పార్టీలు, ఎన్నో ప్రభుత్వాలు మారినాయి. ఏ ప్రభుత్వంలో అయినా, ఏ అధికారులైనా ఒక 60% ప్రభుత్వానికి సపోర్ట్ చేసి 40% అయినా మరి న్యాయం ప్రకారము ధర్మానికి సపోర్ట్ చేస్తారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మేము ఎప్పుడు చూడలే. ఈ 30 సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి మేము ఎక్కడ చూడలే. పూర్తిగా ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ వాళ్ళు ఏది చెప్తే గదే చేస్తున్నారు తప్ప చట్టం కానీ, న్యాయం కానీ, ధర్మం కానీ వాళ్ళు చూస్తలేరు. మరి ఈరోజు ప్రజలంతా గమనిస్తున్నారు. మేము చెప్తున్నాం, ఇవాళ
10 సంవత్సరాలలో మేము గిట్లా మీలాగా చేస్తే కాంగ్రెస్ వాళ్ళు ఎవ్వరు కూడా ఉండేవాళ్ళు కాదు. మరి బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ఆలోచన చేయాలి. మేము ఆ రోజుకి ఇట్లా మీరు ఈ రోజు చేసినట్టు చేసేది ఉంటే మీరు బొక్కల పుట్ట దాటే వాళ్ళు కాదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. మీరు ఎక్కడో హైదరాబాద్లో పుట్టి హైదరాబాద్లో పెరిగి ఈ ప్రాంతంలోకి వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా బిడ్డలను మీరు ఇట్లా హరాస్మెంట్ చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. మీరు అనుకుంటున్నారు కావచ్చు ఎవరికి పదవులు శాస్త్రం కాదు బిడ్డ, మీరు అనుకుంటున్నారు కావచ్చు. అక్కడ రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి ఒక రాక్షస పాలన నడుస్తున్నది. అక్కడ మా బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం మీద మరి వాళ్ళు కేసులు పెట్టి ఈడీలో కేసులు పెట్టి అట్లాగే నోటీసులు ఇచ్చి ఇబ్బందుల పాలు చేస్తున్నారు. పార్టీ అధినాయకత్వాన్ని ఇవాళ ఇబ్బందులు ఏదైతే మీ ముఖ్యమంత్రి చేస్తున్నారో అదే పద్ధతిలో ఈ నియోజకవర్గాలలో కూడా ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇక్కడ మరి మీరు అరాచకం చేస్తున్నారు. ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. ప్రజలు గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. దయచేసి ప్రజలంతా గమనించాలి. ప్రాంత ప్రజలు ఇప్పటి వరకు ఇటువంటి కల్చర్ ఇటువంటి సంస్కృతి ఎక్కడైనా ఉండేనా, ఇప్పటి వరకు ఉండేనా మీరు ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. దీనికి సమాధానం రాబోయే స్థానిక సంస్థలలో ఏదైతే వీరు చేస్తున్నటువంటి అరాచకానికి మీరు బుద్ధి చెప్పాలంటే స్థానిక సంస్థలలో మరి బీఆర్ఎస్ పార్టీ మరి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులను మీరు అత్యధికంగా గెలిపించి కాంగ్రెస్ అభ్యర్థులను పాతాళలోకం పాతి పెడితే అప్పుడు కానీ వీళ్ళకు బుద్ధి రాదు, వీళ్ళ ముఖ్యమంత్రికి బుద్ధి రాదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ తప్పకుండా మరి సిపి గారు దీని మీద ఆలోచన చేయాలి. సిపి గారు అయితే బాగా పనిచేస్తున్నారని అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు వచ్చిన సిపి గారు మరి చాలా మటుకు మరి ప్రజల వైపు పనిచేస్తున్నారు, చట్టం వైపు పనిచేస్తున్నారని ప్రజల లోపల కొంత భావన వచ్చింది. దయచేసి నేను సిపి గారిని ఈ సందర్భంగా మరి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజల పక్షాన మీరు ఈ ప్రాంతంలో శాంతి భద్రతను కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి వెంబడే ఈ జరుగుతున్నటువంటి ఈ సంఘటనల మీద విచారణ జరిపించి ఎవరైతే దోషులు ఉంటారో ఎవరైతే ఈ కాంగ్రెస్ నాయకులు చేస్తున్నటువంటి ఆగడాలను మీరు అరికట్టాల్సిందిగా వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్య తీసుకోవాల్సిందిగా మేము ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. కార్పూర్ రామచందర్ ఏ పని చెప్తే ఆ పని సైగా చేస్తాను. మీరు ఎవ్వరేం కొట్లాడుకున్నా నేను ఏం చేసినా చేయాలి. నేను ఏం చేయాలి భయ్, కేసు పెట్టుకోపో, నువ్వు పోయి నా మీద కోర్టులో కేసు వేసుకోపో, సిపి గారికి కంప్లైంట్ ఇచ్చుకోపోతుంది సార్. ఇప్పుడు భూమి దున్నింది నా భూమిని నేను దున్నుకుంటే నాకు వాళ్ళకి పట్టలేదు ఏం లేదు. సిఐ గారు మన సబ్ స్టేషన్ భూమి దున్నితే హైమావత్ అంటారు, సబ్ స్టేషన్ భూమికి నాకు కొట్లాడేవరికి ఎంఆర్ఓ గారు నల్లపు సత్యాన్ని తీసుకొచ్చితే నేను డాక్యుమెంట్స్ అన్ని ఆయన ఫేక్ డాక్యుమెంట్స్ ఇవన్నీ పెట్టి కంప్లీట్ ఎస్ఐ గారు మీ తాత చూపెట్టు నేను కేసు చేయ ఆయన ఉన్నది నిరూపించాలని నువ్వేం చేసుకుంటూ చేసుకొని పూర్తిగా వన్ సైడ్ రామచంద్ర ఏం చెప్తాను మాట్లాడుతాను, రామచంద్ర ఏం చెప్తుంది. ఇప్పుడు నన్ను మొత్తం మీద రామచంద్ర చంపడానికి ప్రయత్నం. ఇట్లా 3-4 భూములు ఉన్నాయి, ఇట్లా వీళ్ళు ఎవరైనా మంచితనాన్ని పోయి మాట్లాడి నేను ఒక్కరిని చంపితే అయిపోద్దని నిన్న వాళ్ళందరినీ వాళ్ళకు మా పక్క పొంటి భూమి లేదు ఏం లేదు. ఇవో రామచంద్ర వల్ల మా కుటుంబానికి ప్రాణం అంటే పక్కా నాకు ఏం జరిగినా నా చావుకు కానీ మా కుటుంబంలో ఏది జరిగినా కార్పూర్ రామచంద్ర సన్న మల్లయ్య పాత బెల్లంపల్లి గ్రామస్తుడు ఆయనే బాధ్యుడు. ఇది మాత్రం పక్కా తప్పకుండా పత్రికా ముఖంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. మంచిర్యాల దండపల్లి మండలం వెల్గనూరు గ్రామంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్కూల్ ఎస్ఎంఎస్సి చైర్మన్ భర్త తిరుపతి పాఠశాల ఆవరణలో అధికారుల అనుమతితో డైనింగ్ హాల్ నియమించాడు. దానికి సంబంధించిన 18 లక్షల బిల్లు ఇప్పటి వరకు రాలేదు. డైనింగ్ హాల్ నిర్మాణం కోసం తెచ్చిన అప్పులకు మిత్తిలు కట్టలేక అప్పుల వారితో ఇబ్బందులు పడలేక ఆవేదన చెందుతూ ఈ రోజు ఉదయం పాఠశాల గేటుకు తాళం వేసి బిల్లులు ఇప్పివ్వకుంటే చావే శరణ్యమని మందు డబ్బాతో స్కూలు ముందు బైఠాయించాడు. ఇది గమనించిన పాఠశాల సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు సంఘటన స్థలానికి చేరుకొని సంబంధించిన అధికారులతో మాట్లాడి కాంట్రాక్టర్కు బిల్లులు వచ్చేలా చూస్తామని చెప్పి గేట్ తాళం తీయించారు. తాళం వేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నాకు బిల్లులు అత్తలేవని తాళం వేసిన సార్. ఎంత రావాలి బిల్లులు? ఎంత రావాలి? బిల్లు 18 లక్షలు రావాలి. నా డైనింగ్ వాళ్ళే 18 లక్షలు ఇది రావాలి. డైనింగ్ వాళ్ళ లాట్రూమ్ బాత్రూమ్ అది రావాలి. ఒక్క బిల్లు కూడా నాకు లేవలేదు. అప్పుడు వచ్చి నన్ను బాగా భరించలేక నేను మంచి గేటుకు తాళం వేసాను. అప్పులో ఇబ్బంది నేను భరించలేక తాళం వేసాను. ఇప్పుడు ఏమంటావు? నాకు బిల్లులు వచ్చేదాకా నేను గేట్ తాళం వేస్తాను సార్. ఎవరన్నా వచ్చి హామీ ఇవ్వాలి. వచ్చి హామీ చేసినాక తీర్చాలి. కాంగ్రెస్ ప్రభుత్వం సోమవారం రైతులకు రైతు భరోసాను రైతు ఖాతాలలో జమ చేసినందుకు లక్షట్పేట మున్సిపాలిటీ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక విశ్రాంతి భవన ఆవరణలో
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టపాసులు పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా లక్షట్పేట మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షులు ఆరిఫ్ మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు మరియు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ప్రతి రైతు బ్యాంకు ఖాతాలో రైతు భరోసా జమ చేయడంతో రైతుల కళ్ళల్లో ఆనందాలు వెలుగుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను రాజులను చేస్తుందని, రైతు భరోసా రైతుల బ్యాంకు ఖాతాలలో వేయడం సీఎం రేవంత్ రెడ్డికి మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి లక్షట్పేట కాంగ్రెస్ పార్టీ తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చింత అశోక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోట రమేష్, కాంగ్రెస్ నాయకులు గుత్తికొండ శ్రీధర్ మరియు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు గౌరవనీయులు శ్రీమతి కొక్కిరాల సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు లక్షట్పేట మున్సిపాలిటీలో ఏదైతే సోమవారం రోజు రైతు భరోసా కార్యక్రమాన్ని గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ప్రతి రైతు అకౌంట్లో రైతు భరోసా డబ్బులు వేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతులకు ఏదైతే పంట పండించేందుకు ఎవరి దగ్గర అప్పు అడగొద్దని ఉద్దేశంతో మరి రైతుకు రాజు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రతి అకౌంట్లో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులకు రైతు భరోసా పడబోతుంది. మరి వారికి పడింది. ఆల్రెడీ వారికి రేవంత్ రెడ్డి గారికి మరియు అలాగే బట్టి విక్రమార్క గారికి, తెలంగాణ ప్రభుత్వానికి రైతుల తరఫు నుండి మేము వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటాము. ఈ రైతు భరోసా కార్యక్రమం మొన్న చేపట్టింది. ప్రతి రైతుకు కూడా దాదాపు సగం మంది పడ్డాయి. ఇప్పుడు 9 రోజుల టైం ఇచ్చారు. 9 రోజుల టైంలో కంప్లీట్ ప్రతి రైతు కూడా ఎకరాకి 6,000 చొప్పున రైతు భరోసా పడుతుంది. మరి ఈ కార్యక్రమం మా సురేఖమ్మ డిసిసి అధ్యక్షుల ఆదేశానుసారం, మా స్థానిక ఎమ్మెల్యే గారు పిఎస్ఆర్ ప్రేమ్సాగర్ ఆదేశానుసారం, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఈ బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మరి ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని గురించి సంబరాలు చేస్తున్నటువంటి మా లక్షట్పేట వార్డు అధ్యక్షులు, ఎన్ఎస్యుఐ, కాంగ్రెస్, మైనార్టీ, ఎస్సీ సెల్, బీసీ సెల్ నాయకులందరికీ ఈ ఒక కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై పిఎస్ఆర్. కార్యక్రమం చేసుకునేది ఎందుకంటే మొన్న రేవంత్ రెడ్డి గారు రైతు బంధు, రైతు భరోసా 9 రోజులలో మొత్తం చేస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు 2 ఎకరాలకు ఉన్నవారికి మొత్తం మందికి పడ్డాయి, మాకు కూడా పడ్డాయి. ఇది చేసినందుకు మాకు కొంచెం సంతోషంగా ఉన్నది. మేము ఏ వాళ్ళకి ఎదురు చూడకుండా మా ఖర్చు గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులతోని మాకు మా ఎరువులు కానీ విత్తనాలు కానీ. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని తాపి మేస్త్రి భవనంలో సిపిఐ పార్టీ చెన్నూరు మండల కార్యదర్శి నెన్నెల సమ్మయ్య ఆధ్వర్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ 8వ మండల మహాసభ కార్యక్రమం నిర్వహించారు. కార్యాలయం ముందు జెండా ఆవిష్కరించిన అనంతరం తాపి మేస్త్రి భవనంలో జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ మాట్లాడుతూ చెన్నూరులో పాత సింగరేణి బొగ్గు బావులను పునఃప్రారంభించి యువతకు ఉపాధి కల్పించాలని, రాబో రోజుల్లో జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం దశ దిశ భవిష్యత్ కార్యాచరణ తీర్మానం చేపడతామని, ప్రజా పాలనలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు వెంటనే అమలు చేయాలని, వృద్ధాప్య పింఛన్ 2,000 నుండి 4,000 వరకు, అలాగే వికలాంగుల పింఛన్ 4,000 నుండి 6,000 వరకు చేయాలని, రైతు రుణమాఫీ, రైతు భరోసా వెంటనే అమలు చేయాలని అన్నారు. ఇట్టి మహాసభ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కలవేన శంకర్, రాష్ట్ర సమితి సభ్యులు రేగుంట చంద్రశేఖర్,
జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, చెన్నూరు నియోజకవర్గ కార్యదర్శి మిట్టపల్లి పౌల్, పట్టణ కార్యదర్శి సుంకరి చందు, కార్యకర్తలు పాతర్ల తిరుపతి, సూత్రం నారాయణ, బడికెల మధునయ్య, ఎదుల శంకర్ పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ చెన్నూరు మండల 8వ మహాసభ ఈరోజు చెన్నూరు పట్టణంలోని కాపీ మేస్త్రి భవన్లో నిర్వహించుకోవడం జరుగుతోంది. మరి మహాసభకు సభాధ్యక్షులుగా మండల కార్యదర్శి నిన్నల సమయ గారు, మరియు మహాసభకు అతిథులుగా విచ్చేసినటువంటి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు రేగుంట చంద్రశేఖర్, చెన్నూరు నియోజకవర్గ కార్యదర్శి మిట్టపల్లి పౌల్ గారు, మరి అదేవిధంగా పట్టణ కార్యదర్శి చందు, మరి యొక్క మహాసభలో సోదరి సోదరులు పాల్గొనడం జరిగింది. వారందరికీ భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున అభివందనాలు తెలియజేస్తూ, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మహాసభలు 3 సంవత్సరాలకు ఒకసారి శాఖ నుండి పట్టణ, మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి వరకు మహాసభ నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి అందులో భాగంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి 18 మండలాలకు సంబంధించి అన్ని మహాసభలు నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈరోజు చెన్నూరు మండల మహాసభ నిర్వహించుకుంటా ఉన్నాం. అదేవిధంగా జూన్ 21, 22 ఈ నెల జిల్లా 4వ మహాసభలు మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించుకోబోతా ఉన్నాం. ఈ యొక్క మహాసభలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు, మాజీ ఎమ్మెల్యే సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సిపిఐ చెన్నూరు మండల 8వ మహాసభ ఈరోజు చెన్నూరు పట్టణంలో జరుపుకుంటున్నాం. ఏదైతే 100 ఏళ్ల చరిత్ర కలిగిన కమ్యూనిస్టు పార్టీ మహాసభల సందర్భంగా గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ మహాసభల్లో నిర్మాణ పరంగా ఏవైతే అవసరాల కోసం పునర్నిర్మాణం చేస్తూ, అదేవిధంగా ఈ 3 సంవత్సరాలకు సంబంధించి ప్రజల కోసం, కార్మికుల కోసం, కష్టజీవుల కోసం ఉద్యమ రూపాన్ని తయారు చేసి ఈ 3 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఎట్లా కమ్యూనిస్టు పార్టీ పనిచేయదలుచుకుంటుందో తెలపడం జరుగుతుంది. ఈ మంచిర్యాల జిల్లాకు వస్తే ఈ నెల 21, 22వ తేదీన మంచిర్యాల పట్టణంలో సిపిఐ జిల్లా మహాసభలు ఉన్నాయి. ఈ మహాసభలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కూనంనేని సాంబశివరావు గారు, కొత్తగూడెం ఎమ్మెల్యే, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు సిపిఐ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ చాడా వెంకటరెడ్డి గారు, సిపిఐ సెక్రటరీ మెంబర్ కలవరి శంకరరత్న గారు, అదేవిధంగా సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ వాసిరెడ్డి సీతారామయ్య గారితో పాటు మంచిర్యాల జిల్లాకు సంబంధించి 3 నియోజకవర్గంలోని కమ్యూనిస్టు శ్రేణులందరూ హాజరై లక్షట్పేట్ విద్యుత్ సబ్ డివిజన్ పరిధిలో బుధవారం విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించినట్లు విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక చైర్పర్సన్ ఎరుకల నారాయణ తెలిపారు. ఈ పరిష్కార వేదికలో లక్షట్పేట సబ్ డివిజన్ పరిధిలోని దండపల్లి, జన్నారం, లక్షట్పేట ఆయా గ్రామాలలో ఉన్న విద్యుత్ వినియోగదారులు, రైతుల సమస్యలను ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈ ఫిర్యాదులలో ఎక్కువగా లూజ్ లైన్లు, సపోర్ట్ ఫోన్లు, బిల్లులు, ఇష్యూల సమస్యలు ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయని అన్నారు. లూజు లైన్ల వలన ప్రజలకు, రైతాంగానికి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుందని, కావున సబ్ డివిజన్లోని విద్యుత్ సిబ్బంది ఎప్పటికప్పుడు లూజు లైన్లు సరిచేయాలని ఆయన తెలిపారు. ఒకవేళ సమస్యలు పరిష్కారం చేయనట్లయితే ఆ విద్యుత్ సిబ్బందిపై సిఎండి ఆదేశాల మేరకు వారిపై చర్యలు తీసుకొని పెనాల్టీలు కూడా వేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక చైర్పర్సన్ ఎరుకల నారాయణ, టెక్నికల్ మెంబర్ రామకృష్ణ, ఫైనాన్స్ నెంబర్ లకావత్ కిషన్, రాజాగౌడ్, ఏడీఈ ప్రభాకర్, దండేపల్లి, జన్నారం, లక్షట్పేట విద్యుత్ ఏఈలు, లైన్ ఇన్స్పెక్టర్లు, లైన్మెన్లు తదితరులు సిబ్బంది, వినియోగదారులు పాల్గొన్నారు. ఈరోజు కన్సూమర్ గ్రీవెన్స్ రెడ్రెసల్ ఫోరం అనేది
సిబిఆర్ఎఫ్ లోకల్ కోర్ట్ అనేది మరి లక్షట్పేట సబ్ డివిజన్ పరిధి లోపల లక్షట్పేట సెక్షన్లో మరి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ లక్షట్పేట సబ్ డివిజన్ కింద దండపల్లి, జన్నారం, అలాగే లక్షట్పేట ఈ 3 సెక్షన్లు వీటి పరిధిలో పనిచేస్తాయి. సో మరి వీటికి గాను మరి ఈరోజు కన్జ్యూమర్స్ అధిక సంఖ్యలో వచ్చేసి వారి వారి యొక్క ప్రాబ్లమ్స్ అన్నది మరి కన్జ్యూమర్ ఫోరం వేదికపై వాళ్ళు వినియోగించడం జరిగింది. వాటిని అంటే మరి కూలంకషంగా మరి అన్నీ డిస్కస్ చేసిన తర్వాత కొన్ని బిల్లుల విషయంలో కొన్ని ఒక 3 అప్లికేషన్స్ బిల్లింగ్ సమస్యలు వచ్చాయి. ఆ బిల్లింగ్ సమస్యలను మరి ఇమీడియట్లీగా అంటే అది కన్సర్న్ ఈఆర్ఓ, ఏఏఓని కన్సల్ట్ చేసి అలాగే ఎస్ఏఓ గారు కూడా వచ్చారు. వాళ్ళ ఎస్సీ గారు, డీ గారు వీళ్ళందరూ మరి ఒకటి వారు ప్రజెన్స్లో ఆ 3 సమస్యలు అనేది బిల్లింగ్ ఇష్యూస్ అనేది సాల్వ్ చేసి చేయడం జరిగింది. వాళ్ళు అనుకున్న తడవగానే బిల్లింగ్ పేమెంట్ కూడా చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఇక మిగతాయి మాత్రము ఒక 4 అప్లికేషన్స్, అవి ఎక్కువగా అన్ని లూజ్ లైన్స్, మిడిల్ పోల్స్ రిక్వైర్మెంటు, ట్రాన్స్ఫార్మర్స్ ఓవర్లోడ్ ఉన్నవి, వాటికి అదనంగా ట్రాన్స్ఫార్మర్ వేయడము, లేకపోతే దాని కెపాసిటీ పెంచడము, ఇలాంటి కొన్ని సమస్యలు వచ్చాయి. తర్వాత ఈ లూజ్ లైన్స్ వల్ల మీరు ఈ మధ్యన ప్రతి పేపర్లో చూడడం జరుగుతుంది. ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ వల్ల కొన్ని ప్రాణాలు పోతున్నాయి. తర్వాత ఆస్తి నష్టము, ప్రాణ నష్టము 2 కూడా జరుగుతున్న తరుణంలో మరి ఇటు డిపార్ట్మెంట్కి, అటు కన్జ్యూమర్స్, రైతాంగానికి కూడా మరి ఇబ్బందులు ఉన్నాయి. మరి ఇవన్నింటినీ మనము అధిగమించి ముందుకు పోవాలంటే స్టాఫు, ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్న జన్నారం అండ్ దండపల్లి, లక్షట్పేట ఏగారులలో దండపల్లి, జన్నారం ఏలు మరి అశ్రద్ధ వహిస్తున్నట్టు ఈ సందర్భంగా మాకు తెలియడం జరిగింది. అది సంబంధిత వాళ్ళ ఎస్సీ గారికి, డీ గారికి మరి విన్నవించడం జరిగింది. ఒకవేళ వాళ్ళు వాళ్ళ పద్ధతి మార్చుకోకపోతే నెక్స్ట్ డే మీటింగ్ అప్పుడు మాత్రం వాటి మీద తగిన చర్యలు, తర్వాత పెనాల్టీస్ వేయడం అన్నది కన్జ్యూమర్ ఫోరము చేస్తుంది అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి కన్జ్యూమర్స్కైనా అంటే రైతాంగానికైనా కానీ కేటగిరీ 1, 2, 3, 4, 5, 6, 7 ఈ అన్ని కేటగిరీకి సంబంధించిన ఏ దాంట్లో మీద అలసత్వం మాత్రం ఉంటే మాత్రం దీనికి సంబంధిత వీళ్ళకి పనిష్మెంట్ కంపల్సరీ కన్జ్యూమర్ ఫోరం తీసుకుంటుందని ఈ సందర్భంగా మరి తెలియజేయడం జరుగుతుంది. సో మనకు యాజ్ పర్ ద సిటిజన్ చార్ట్ ఇక్కడ ఉండే సబ్ డివిజన్ లోపల సిటిజన్ చార్ట్ అనేది కూడా వాళ్ళ సబ్ డివిజన్ పరిధిలో, సెక్షన్ పరిధిలో కూడా ఎవ్వరు కూడా ఎక్స్పోజ్ చేయడం లేదు, పెట్టడం లేదు. తర్వాత ఈ యాంటీ కరప్షన్ బోర్డు అనేది ఒకటి ఈ మధ్య కాలంలో మా సీఎండీ గారు అది కూడా పెట్టమని చెప్పారు. కానీ అది కూడా మరి అలసత్వం చేయడం వల్ల అవి కూడా ఎక్కడ కనబడడం లేదు. అలాగే మన సంబంధిత స్టాఫ్కు సంబంధించిన ఫోన్ నెంబర్లన్నీ సబ్ స్టేషన్లలో, సెక్షన్లలో గోడల మీద రాసి ఉంచాలి. ఏదైనా కన్జ్యూమర్ వచ్చేసి ఏఈ గారైనా ఎవరైనా లేకపోతే ఆ నంబర్లకు ఫోన్ చేసేసి వాళ్ళ సమస్య చెప్పుకొని అది సాల్వ్ చేయడానికి కన్జ్యూమర్స్ కొంచెం ఈజీ సిస్టమ్ అది మేము ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ ఇది కూడా మరి ఈ సర్కిల్ లోపల మరి ఇక్కడ ఈ సబ్ డివిజన్లో మాత్రం అది ఇంప్లిమెంట్ జరుగుతలేదు. కాబట్టి అది మాత్రం నాకు వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్లు ఇవ్వడం జరిగింది. ఒక 2-3 రోజుల్లో నాకు అవన్నీ కూడా సిటిజన్ చార్టు, టోల్ ఫ్రీ నంబరు, తర్వాత గోడల మీద వాళ్ళ స్టాఫ్ నంబర్సు, తర్వాత యాంటీ కరప్షన్ ఈ బోర్డులన్నీ లేకపోతే మాత్రం తగిన చర్యలు తీసుకోవడానికి సంబంధిత సీఎండీ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వాళ్ళ ద్వారానే వాళ్లకు పనిష్మెంట్ ఇచ్చేలా కన్జ్యూమర్ ఫోరం ముందుంటుందని ఈ సందర్భంగా అందరికీ కూడా మరి తెలియజేయడం జరుగుతుంది. కన్జ్యూమర్స్కి కన్జ్యూమర్ ఫోరం అంటూ ఉన్నది ఒకటి ఉన్నది, అది నిజామాబాద్లో హెడ్ క్వార్టర్లో ఉంటుంది. కాబట్టి ప్రతి నెల మేము ప్రతి 8 జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క సెక్షన్ సబ్ డివిజన్ కవర్ చేసుకుంటూ మేము మీటింగ్ పెట్టడం జరుగుతుంది. వాటన్నిటిని వాళ్ళు అటెండ్ చేయాలంటే వైడ్ పబ్లిసిటీ కావాలి. వాళ్ళకు కన్జ్యూమర్ ఫోరం అనేది ఒకటి ఉంది అని తెలియజేయడానికి మరి ప్రెస్ వాళ్ళు ముందుండి మరి వాళ్ళకి ఎన్నంటూ ఉండేసి మరి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ని అందరి కన్జ్యూమర్స్కి తెలియజేటట్టుగా మరి మీరు మీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తే మిమ్మల్ని కూడా మేము అభినందిస్తాం. మరి
రామకృష్ణాపూర్ సిపిఐ పార్టీ కార్యాలయంలో భారత కమ్యూనిస్టు పార్టీ మంచిర్యాల జిల్లా 4వ మహాసభల పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల 21, 22 తేదీలలో మంచిర్యాల జిల్లా 4వ మహాసభలు మంచిర్యాలలో నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ జాతీయ నాయకులు కామ్రేడ్ చాడా వెంకటరెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేని శంకర్, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య పాల్గొంటారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు పరచాలని, ఈ మహాసభల్లో తీర్మానాలు చేస్తూ ప్రజా పోరాటాలు చేస్తూ ప్రజల మౌలిక సదుపాయాల కోసం నూతన బొగ్గు గనులను పునరుద్ధరించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, అదేవిధంగా సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేర్చాలని తదితర అంశాలపై ఈ మహాసభలలో చర్చలు జరిపి అనేక తీర్మానాలు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు నక్క వెంకటస్వామి, కాదండి సాంబయ్య, మాదాసు శంకర్, మారుపెల్లి రవి, మామిడి గోపి, మద్దెల శంకర్ తదితరులు పాల్గొన్నారు. సిపిఐ పార్టీ మంచిర్యాల జిల్లా 4వ మహాసభలు ఈ నెల 21, 22 తేదీల్లో మంచిర్యాల జిల్లా యొక్క మహాసభలు 21వ తారీఖు నాడు మధ్యాహ్నం 3 గంటలకు ఐబీ చౌరస్తా నుండి బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ వరకు ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 22వ తారీఖు నాడు ముఖ్య డెలిగేట్స్ తోటి ఈ యొక్క మహాసభ నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క మహాసభలకు రాష్ట్ర కార్యదర్శి ప్రస్తుత కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి గారు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేని శంకర్ గారు, అదేవిధంగా ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య గారు, వీరితో పాటు రాష్ట్ర సభ్యులు, అదేవిధంగా జిల్లా కార్యవర్గ సభ్యులు ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క మహాసభల విజయవంతానికి పట్టణంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులందరూ కూడా ఈ యొక్క మహాసభలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ యొక్క మహాసభలో జిల్లా సమగ్ర అభివృద్ధికి, జిల్లాలో ఉన్నటువంటి అనేక సమస్యలపై పూర్తిగా విశ్లేషణ చేసి పలు తీర్మానాలు చేసి జిల్లా అభివృద్ధికి కూడా ఈ మహాసభలో తీర్మానాలు చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క మహాసభల నూతన కార్యవర్గాన్ని, అదేవిధంగా జిల్లా కార్యదర్శిని కూడా ఎన్నుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. ఈ యొక్క జిల్లా మహాసభలకు ఏదైతే జిల్లా మహాసభల విజయవంతానికి ఆర్థికంగా, అదేవిధంగా ఈ యొక్క మహాసభల విజయవంతానికి ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క మహాసభలను విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. సింగరేణి సంస్థలు ప్రభుత్వ జోక్యం మితిమీరిపోయిందని, సంస్థకు చెల్లించాల్సిన 40,000 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించి సింగరేణి మనుగడను కాపాడాలని మందమరి ఏరియా హెచ్ఎంఎస్ డిమాండ్ చేసింది. మందమరి హెచ్ఎంఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ జె శ్రీనివాస్ మాట్లాడుతూ సంస్థకు 40,000 కోట్లు బకాయిలు రావాలని, ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తేనే కొత్త గనులు వచ్చే అవకాశం ఉందని, అప్పుడే ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగవుతాయని హెచ్ఎంఎస్ వైస్ ప్రెసిడెంట్ జె శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సింగరేణిలో పూర్తిగా రాజకీయ జోక్యం పెరిగిందని, 1,20,000 మంది కార్మికులు ఉన్న సంస్థ ఈరోజు 39,000 కార్మికులకు కుదించబడిందని, రాష్ట్రం ఏర్పడిన తరువాత కొత్తగా ఒక్క గని కూడా రాలేదని ఆయన ఆరోపించారు. ఈరోజు సంస్థకు 1,000 కోట్ల ఆదాయం ఉన్నప్పటికీ ప్రభుత్వ జోక్యంతో కార్మికుల వేతనాలకు బ్యాంకుల్లో తీసుకునే పరిస్థితి వచ్చిందని, కార్మికులకు చెల్లిస్తున్న 20 లక్షల గ్రాట్యుటీ జాతీయ సంఘాల ఎజెండా అయినటువంటి 50 లక్షలకు పెంచాలని హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మందమరి ఏరియా సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ పార్వతి రాజిరెడ్డి, నాయకులు ఎర్ర శ్రీనివాసరెడ్డి, చొప్పరి రామస్వామి, పులిపాక గట్టయ్య, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. 1,10,000 మంది కార్మికుల నుంచి ఇవాళ 40,000కు దిగజారినటువంటి దుస్థితి సింగరేణిలో ఏర్పడింది. అదేవిధంగా మరి సింగరేణిలో ఏం చేస్తున్నారా అంటే వాళ్ళు సిఎస్ఆర్ నిధులు కావచ్చు, లేకపోతే మిగతా నిధులు అన్నింటినీ కూడా వాళ్ళకి నచ్చిన ప్రాంతాలలో పంపించి మరి సింగరేణిలో ఏమాత్రం అభివృద్ధి లేకుండా చేయడం జరిగింది. అదేవిధంగా ఏవైతే విద్యుత్ సంస్థలు మనకు డబ్బులు ఇవ్వాలో వాటిని ఇవ్వకుండా అడ్డుకుంటుంది ప్రభుత్వం. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 27,000 కోట్లు బకాయిలుండే, వాటిని ఇలా 40,000 కోట్ల వరకు కూడా బకాయిలు చేరుకొని
మరి సింగరేణి జీతాలు ఇవ్వాలనేటువంటి దుస్థితుల సింగరేణిని ఉంచిర్రు. ఏమన్నా అంటే సింగరేణి కోసం మేము గనులు తెస్తామని 10 ఏళ్ల కానీ చెప్పిన మాట చెప్తారు, కానీ ఏ ఒక్కరు కూడా పనిచేసే దాఖలాలు కనబడతలేవు. మధ్య పెడతారు. 40 బాయలున్నాయి, ఇవాళ 19 బాయలైనాయి. వీటికి కారణం ఎవరు? ఇప్పటికైనా సింగరేణి కార్మికులు మేల్కోవాలి, పోరాటాలకు సిద్ధం కావాలి. హెచ్ఎంఎస్ మీ ఎంబడి ఎప్పటికి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి సింగరేణికి చెల్లించాల్సినటువంటి 40,000 కోట్ల బకాయిలను ఎంబడే చెల్లించాలి. ఇవాళ జీతాలకు లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఆంధ్ర బ్యాంకులో పోయి, మన SBIలో పోయి మనం చేపదలు పట్టు కట్టుకుని కార్మికులకు జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి. ఇంత దారుణమైన పరిస్థితికి కారణమైనటువంటి ప్రభుత్వాలు వెంటనే 40,000 కోట్లను మరి బకాయిలను సింగరేణి సంస్థకు చెల్లించి సింగరేణికి పునర్వైభవం కలిగేలా చేయాలని, అలాగే ప్రభుత్వ జోక్యాన్ని సింగరేణిలో హెచ్ఎంఎస్ తీవ్రంగా ఖండిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే, గ్రాడ్యుటీ వల్ల కేవలం 20 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడున్నటువంటి పెరిగినటువంటి జీతభత్యాల దృష్ట్యా, లేకపోతే పెరిగినటువంటి ఖర్చుల దృష్ట్యా డబ్బులకు వాల్యూ లేనటువంటి పరిస్థితి ఏర్పడదు. 20 లక్షల రూపాయలు పెడితే ఒక కనీసం గుంటెడు జాగా వచ్చేటువంటి పరిస్థితి లేదు. మరి కార్మికుడు, సింగరేణి కార్మికుడు 40 సంవత్సరాలు పనిచేసి అండర్గ్రౌండ్ పోతే వారి ముఖాలు పోతున్నాయి, గాలి లేకపోతే గుండె ఆగుతుంది. మంచిర్యాల జిల్లా మందమరి సిపిఐ పార్టీ కార్యాలయంలో ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ మంచిర్యాల జిల్లా 4వ మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, రాష్ట్ర సమితి సభ్యులు రేగుంట చంద్రశేఖర్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భీమనాథుని సుదర్శన్, జిల్లా కౌన్సిల్ సభ్యులు ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణలు మాట్లాడుతూ, ఈ నెల 21, 22 తేదీల్లో మంచిర్యాల జిల్లా కేంద్రంలో జిల్లా 4వ మహాసభలు నిర్వహించడం జరుగుతుందని, ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ జాతీయ నాయకులు కామ్రేడ్ చాడా వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవైన శంకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య పాల్గొని ప్రసంగిస్తారని అన్నారు. నెక్స్పై ఇన్కమ్ ట్యాక్స్ యాజమాన్యమే భరించాలని, తదితర అంశాలపై తీర్మానాలు చేయడం జరుగుతుందని అన్నారు. 21వ తేదీ సాయంత్రం భారీ ప్రదర్శన బహిరంగ సభ నిర్వహిస్తారని అన్నారు. ఈ మహాసభలకు ప్రజా సంఘాలు, యూనియన్ విద్యార్థి, యువజన మహిళా సంఘాలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ పార్టీ ప్రజా సంఘాల నాయకులు, చెన్నూరు నియోజకవర్గ నాయకులు మిట్టపల్లి పౌలు, బండారు రాజేశం, బియ్యాల పద్మ, ఎండి రసూల్ హిట్, కార్యదర్శి గాండ్ల సంపత్, సిహెచ్పి శర్మ పాల్గొన్నారు. 4వ జిల్లా మహాసభల్ని 21, 22 తేదీలలో మంచిర్యాల పట్టణంలో వైభవంగా జరుపుకోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. పార్టీ 3 ఏళ్లకు ఒకసారి శాఖ నిర్మాణం నుంచి రాష్ట్ర జాతీయ స్థాయి వరకు పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపడుతూ ఏదైతే 3 ఏళ్లకు సరిపడా ఉద్యమ కార్యాచరణ క్యాలెండర్ను తయారు చేసుకొని భవిష్యత్తులో కార్మికుల కోసం, కర్షకుల కోసం, ప్రజల కోసం ఏ విధంగా పోరాడాలో, ఈ దేశంలో బడుగు బలహీన అట్టడుగు వర్గాల కోసం ఏ విధంగా ఉద్యమ కార్యాచరణ చేయాలనే ఉద్దేశంతో 3 ఏళ్లకు ఒకసారి ఈ మహాసభలు జరుగుతాయి. అందులో భాగంగా ఈ నెల మంచిర్యాలలో 21, 22 తేదీన జరుగుతుంది. కాబట్టి కర్షకులు, కార్మికులు, మహిళలు, విద్యార్థులు, మేధావులు అందరూ ఆర్థికంగా, అదేవిధంగా పార్టీ ఎదుగుదలకు సహాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరిని వేడుకుంటూ జరగబోయే జిల్లా మహాసభల్ని విజయవంతం చేయాలని సిపిఐ పార్టీ తరఫున ఈ నెల 21, 22 తేదీల్లో మంచిర్యాల పట్టణంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క మహాసభలకు జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు పాల్గొని కార్మికుల ప్రజల మరి అనేక సంఘటిత కార్మికుల సమస్యల కోసం సుదీర్ఘమైనటువంటి చర్చ జరిపి ఆ మహాసభలో అనేకమైనటువంటి తీర్మానాలు చేసి ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయాలని ప్రభుత్వాలపైన ఒత్తిడి తేవడం జరుగుతుంది. భారత కమ్యూనిస్టు పార్టీ ఇవాళ దేశంలోనే ఏకైక ఎర్రజెండా పార్టీగా అవతరించి ఇవాళ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అనేక రాష్ట్రాల్లో బడుగు బలహీన ప్రజల కోసం అనేకమైనటువంటి పోరాటాలు చేసి
ఒక చరిత్ర గలటువంటి ఎర్రజెండా పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేకమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి ప్రజలను, కార్మిక వర్గాన్ని మరి వాళ్ళ మీద పెను భారాన్ని మోపుతూ అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చి అలా ప్రజలను, కార్మికులను గందరగోళంలో పంచే పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా వాళ్ళ మధ్య భారతదేశంలో ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలలో ఇలా ఆదివాసులపై జులుం చెలాయించి అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదలను దోచుకోనికి, బడా పారిశ్రామికవేత్తలకు దారతీయడానికి ఇవాళ మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం కగారు పేరుతోటి ఆదివాసులను అంతమొందిస్తూ ఇవాళ ఆదివాసులకు అండగా నిలుస్తున్నటువంటి ఎర్రజెండా యూనియన్ మావోయిస్ట్ పార్టీ పేరుతోటి మరి వాళ్ళ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బెల్లంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై భౌతిక దాడులు చేస్తున్న కాంగ్రెస్ గూండాలు. బెల్లంపల్లి నియోజకవర్గ టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. దండపల్లి మండలం సెకండరీ పాఠశాల డైనింగ్ హాల్ నిర్మాణ 18 లక్షల బిల్లులు కాంట్రాక్టర్కు చెల్లించని అధికారులు. పాఠశాలకు తాళం వేసి మందు డబ్బాతో బైఠాయించిన ఎస్ఎంసీ చైర్మన్ భర్త తిరుపతి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈ నెల 21, 22 తేదీల్లో నిర్వహించే మంచిర్యాల జిల్లా సిపిఐ 4వ మహాసభల పోస్టర్ల విడుదల. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.